Hi everyone, this is Dr. Neelima from Asian ENT Begumpet. So, మనం ప్రీవియస్ వీడియోలో గ్రాస్గా అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, దానికి ప్రిలిమినరీగా మన డయాగ్నోసిస్ పార్ట్ ఎట్లా ఉంటుందన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్గా అసలు ప్రివెంటివ్ మెజర్స్ అన్నవి ఏం తీసుకోవాలి, ఎవరిలో అయితే ఈ అలర్జిక్ రైనైటిస్ ఫీచర్స్ ఉన్నాయన్న వాళ్ళని గ్రాస్గా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలన్నది చెప్పుకుందాం. సో మెయిన్గా చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ మనకి ఏదైనా ఫుడ్కి సంబంధించిన అలర్జెన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలి. ఒకవేళ ఆ ఫుడ్ అలర్జెన్స్ లో వచ్చినవి మినిమల్ అలర్జీస్ లా రెస్పాన్స్ లా కనిపించినట్టయితే రా ఫుడ్ ఐటమ్స్ తీసుకోకుండా కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే కూడా మనము ఈ ఫీచర్స్ అలర్జిక్ రైనైటిస్ ఫీచర్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో అది ఫుడ్ సంబంధించి. నెక్స్ట్ ప్లాంట్ పోలెన్కి ఉంటే గనక యూజువల్లీ ఈ విషయానికి వస్తే మనం ప్రివెన్షన్ మెజర్స్ 100% తీసుకోవడం కష్టం అవుతుంది. కాకపోతే జనరల్గా మన పార్కుల్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ ఇట్లాంటి మొక్కలు ఉన్నాయి అని అన్నప్పుడు వాటికి దూరంగా ఉండడం అనేది మనం చేయగలిగిన విషయం. ఇంకొకటి, ఇల్లు ఎప్పుడూ కూడా వెంటిలేటెడ్గా ఉండాలి. ఏ ఇంటికైతే వెంటిలేషన్ సరిగా ఉండదో ఫంగై మౌల్డ్ అంటే గోడలు చెమ్మ వచ్చేసి దానిలో ఫంగై అన్న వాటి డిపాజిట్ అవ్వడం అలా జరగడం వల్ల కూడా మనకి ఎలర్జీస్ అన్నవి రావచ్చు అనమాట. దాంతోపాటు ఇంకా మోస్ట్ కామన్గా చూసేది ఏంటి అని అంటే ఈ డస్ట్ ఎలర్జీస్. డస్ట్ ఎలర్జీస్కి ఏంటి అని అంటారంటే, ఇంట్లో కూడా అడిషనల్ వస్తువులు ఎప్పుడు ఉంచుకోవద్దు. మీరు ఎప్పుడైనా సరే దుమ్ము పేరుకుపోయే అవకాశాన్ని ఇవ్వకూడదు మన ఇంట్లో కూడా. అండ్ బెడ్రూమ్ అని అన్నది ఓన్లీ మనం ఏంటంటే పడుకోవడానికే యూజ్ చేయడానికి అన్నది గుర్తుపెట్టుకోవాలి. బెడ్షీట్స్ని చాలా ఫ్రీక్వెంట్గా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా పిల్లో కవర్స్. అండ్ చేంజ్ చేసిన వాటిని ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ if we can clean them in hot water and iron press them later on. ఈ ప్రెజర్స్ అన్ని చేసుకుంటే ఏంటంటే దట్ డస్ట్ మైట్స్ మనం ఏవైతే అలర్జెన్స్ కాజ్ చేస్తాయో వాటిని నిర్మూలించడానికి కుదురుతుంది. అండ్ ఇంట్లో పాత పుస్తకాలు ఉండడము వీటన్నిటినీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం. అండ్ వీటితో పాటు ఏంటంటే యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, జనరల్ ఇమ్యూనిటీకి పెంచుకోవడానికి మంచిగా మనం ఆకుకూరలు అవి తీసుకుంటూ ఉండడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పొద్దున్నే కాస్త ఎండలో ఉండడం, విటమిన్ డి డెఫిషియన్సీస్ లాంటివి లేకుండా చూసుకోవడం, జనరల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే ఈ ఎలర్జీ పేషెంట్స్లో రికరెంట్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని కూడా మనం ప్రివెంట్ చేయడానికి కుదురుతుంది. ఇవి మనం జనరల్గా తీసుకోగలిగిన ప్రివెంటివ్ మెజర్స్.